సాహిత్య సౌరభాలతో విరజిల్లే తెలుగు పసిడి వెన్నెల భాష అని తెలుగు భాష పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త ఖాదూర్ బాద్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణ సమితి కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాతృభాషకు వందనం అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్ రమణమూర్తి, సాహితీ శ్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, తెలుగు పండిట్ అన్యం శ్రీనివాసరెడ్డి, సాహితీవేత్తలు శేషఫని, కవి నీలకంఠమాచారి, మహబూబ్ బాషా, ప్రసాద్ నంది, రైతు సమాఖ్య నాయకులు కైలాసనాథ్ రెడ్డి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా అఖండ ఖ్యాతి పొందిన తెలుగు భాషా మాధుర్యాన్ని నేటితరం విద్యార్థులు గుర్తించాలని కోరారు. సందర్భంగా సాహిత్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్న శ్రీనివాసమూర్తితో ఘనంగా సత్కరించారు. ఆగస్టు 29 అంతర్జాతీయ తెలుగు దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది చాలా శుభ పరిణామము. ముఖ్యంగా తెలుగు అభివృద్ధి ఇంకా ఎక్కువ జరగాలి. ఇటీవల కాలంలో కొంతవరకు ఈ ఐటీ పరిశ్రమలు వచ్చాక తెలుగు చాలా తగ్గిపోయింది. తెలుగు వల్ల ఏంటంటే అది మాతృభాష, ఇతరులకు కన్వే చేయడానికి మన ఒపీనియన్ వాళ్ళు తెలుసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా నంది రైతు సమాఖ్య తరఫున మాతృభాష సంరక్షణ సమితి తరఫున ఎందుకు జరుపుతున్నామంటే, రైతులు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో. 60% వ్యవసాయం మీద ఆధారపడినాం. రైతులకి వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగితే కోర్టులో ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కోర్టులో కూడా జరగాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇంట్రొడ్యూస్ చేయాలని కోరుతున్నాము. అదే కాకుండా పాఠ్య పుస్తకాల్లో కూడా కంపల్సరీగా 10వ తరగతి వరకు సౌతి శతకము ఇలాంటివి పెట్టి పిల్లలకు మంచి పద్యాలు నేర్పాలని చెప్పి వాళ్ళని సుశిక్షితులైన పౌరులుగా తయారు చేయాలని, నీతి కథలు ఇవన్నీ తెలుగులో చెప్పాలని చెప్పి కోరుతున్నాను.